హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ డిజైన్ అయితే నార్మల్ మిషన్ మీద ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్లాత్ని ఫ్రేమ్కి ఇలా అటాచ్ చేసి అయితే పెట్టుకోవాలి. వేస్ట్ క్లాత్ తీసుకున్నాను నేను. తర్వాత డిజైన్ని డ్రా చేసుకోవడానికి ఫస్ట్ ఇలా పెన్సిల్తో నెక్ లైన్ అయితే డ్రా చేసి పెట్టుకోవాలి. తర్వాత డిజైన్ ఇవ్వడానికి నేనైతే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను. సో మనకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు. పెన్సిల్తో ఇలా మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత సో ఒక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్కి నేను ఇలా క్రాస్గా లైన్స్ అయితే వేసుకున్నాను. దానికి మళ్ళీ చిన్న చిన్నగా లీవ్స్ అయితే ఇచ్చేసాను. డిజైన్ వేసుకోవడానికి అయితే ఒకటి సిల్క్ థ్రెడ్ రెడ్ కలర్లో, ఇంకోటి అలానే కాటన్ థ్రెడ్ బాబిన్ కోసం అయితే వాడుతున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా డిజైన్ వేసుకోవడానికి అయితే రెడీ చేసుకోవాలి ఫ్రేమ్ని. సో ఫస్ట్ ఇలా దారాన్ని చేతులతో తీసుకొని కింద బాబిన్ దారం అలాగే పైన సిల్క్ థ్రెడ్ తీసుకొని డిజైన్కి అయితే అవుట్లైన్ ఇలా ఇచ్చుకోవాలి. అవుట్లైన్ అనేది నీట్గా ఉంటేనే ఆ అవుట్లైన్ లోపల మనం డిజైన్ని ఫిల్ చేసుకోవాలి. సో అప్పుడే డిజైన్ నీట్గా అయితే కనిపిస్తుంది. సో మొత్తం ఇలా అవుట్లైన్ అయితే ఇచ్చుకున్న తర్వాత డిజైన్ని ఫిల్ చేసుకోవాలి. సో డిజైన్ ఫిల్ చేసుకోవడం అనేది మొత్తం రింగ్ ఫ్రేమ్ని అటు ఇటు తిప్పుతూ ఫిల్ చేసుకోవాలి. అప్పుడే డిజైన్ అయితే మనకి ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది, డిజైన్ అనేది నీట్గా వస్తుంది. సో మొత్తం ఫ్లవర్నంతా ఫిల్ చేసుకోవాలి. ఇలాగే డిజైన్ ఫిల్ చేసుకున్న తర్వాత కూడా పైనుంచి అవుట్లైన్ అయితే ఇవ్వాలి. అప్పుడే డిజైన్ ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఫ్లవర్ అయితే కుట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను మీకు, చూడండి ఫ్లవర్ అనేది ఎలా వచ్చిందో. సో కుట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది. నేనైతే రఫ్గా చూపించాను. అలాగే మిగిలిన అన్ని ఫ్లవర్స్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు లీవ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాం కదా. సో డిజైన్ మొత్తం ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత లీవ్స్ అయితే ఇచ్చేసుకోవాలి. సో దానికోసానికి నేను ఒక కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను గ్రీన్ కలర్లో. సో అక్కడక్కడ ఫిల్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఇచ్చేసుకున్నామో ఫస్ట్ లైన్ పై నుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకి ఎలాగంటే అలా లావుగా కావాలి అనుకుంటే ఒకటి 3-4 టైమ్స్ అయితే రఫ్గా వేసుకోవాలి. దానిపైన ఫ్రేమ్ అటు ఇటు తిప్పుతూ తర్వాత లీవ్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా లీవ్స్ని మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఆ కలర్లో అయితే మనకు కనిపించట్లేదు. సో రఫ్ చేసుకోవాలి ఇట్లా. ఈ లీఫ్కి అయితే నేను స్ట్రైట్ లైన్స్ ఇస్తున్నాను స్టిచ్. సో 2 రకాలుగా అయితే వేసుకోవచ్చు. నార్మల్ మిషన్తో స్ట్రైట్ స్టిచ్ వేసుకోవచ్చు, అలానే క్రాస్గా కూడా. ఇందులో మనకి ఒకటే స్టిచ్ వస్తుంది కాబట్టి స్ట్రైట్ స్టిచ్ ఒకటే వస్తుంది. సో ఇప్పుడు ఇంకొక లీవ్ అయితే వేసి చూపిస్తున్నాను. ఈ లీవ్కి అయితే నేను లైన్స్ అయితే క్రాస్లా వేసి చూపిస్తాను చూడండి. సో ఇలా క్రాస్గా మూవ్ చేసుకోవాలి ఫ్రేమ్ని. క్రాస్గా వేసుకున్నప్పుడు అయితే మనకు చాలా టైం పడుతుంది. సో అందుకని స్ట్రైట్ లైన్తో వేసుకుంటే తక్కువ టైం పడుతుంది, తొందరగా కంప్లీట్ అవుతుంది. సో అన్నింటికి కూడా లీవ్స్ ఇలాగే ఇవ్వాలి. సో దీనికైతే మళ్ళీ చూడండి, నేను స్ట్రైట్గానే ఇస్తున్నాను లైన్స్. కుట్టిన తర్వాత డిజైన్ అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. మనం దీన్ని ఇంకా హైలైట్ చేసుకోవాలి అనుకుంటే షుగర్ బీడ్స్ కానీ, బీడ్స్ బాల్ కానీ, స్టోన్ లేస్ కానీ ఇంకా వాటితో కూడా హైలైట్ చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. సో మొత్తం కుట్టిన తర్వాత డిజైన్ అనేది మనకు
ఈ రకంగా అయితే కనిపిస్తుంది. ఫ్లవర్స్ మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి నేను గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఫ్లవర్స్ మధ్యలో నేను అక్కడక్కడ మధ్యలో రింగ్ నాట్ స్టిచ్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చితే రింగ్ నాట్ స్టిచ్ ఆర్ ఫ్రెంచ్ నాట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ దానికి ఆపోజిట్ కలర్లోనే నార్మల్ మిషన్ మీద డిజైన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా రింగ్ నాట్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే అయితే కొంచెం హైలైట్గా కనిపిస్తుంది నార్మల్ దానికంటే కూడా. సో మొత్తం అన్నీ ఇలాగే ఫిల్ చేసుకోవాలి. సో డిజైన్ మొత్తం కుట్టుకున్న తర్వాత మనకి ఈ రకంగానైతే కనిపిస్తుంది. చూడండి డిజైన్ ఎలా ఉందో. సో ఇలాగే కాకుండా ఇంకో డిజైన్ కూడా వేశాను. ఇది మధ్యలో అయితే నేను సిల్క్ కాటన్ థ్రెడ్తోనే ఫిల్ చేశాను. 2 రకాలుగా చూపించాను ఇందులో మీకు డిజైన్. నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.